నమస్కారం. ఆంధ్ర హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. పవర్డ్ బై సాయి భాస్కర్ హాస్పిటల్, సెంటర్ ఫర్ జాయింట్ రీప్లేస్మెంట్ గుంటూరు, ఇండస్ హాస్పిటల్స్ విశాఖపట్నం, Q1 హాస్పిటల్స్ విశాఖపట్నం. ఈరోజు సుఖీభవలో ముఖ పక్షవాతానికి హోమియో వైద్యం. చెవిలో ఏదైనా ఇరుక్కుపోతే ఏమిటి మార్గం? టాన్సిల్ల వాపు సర్జరీనే మార్గమా? యోగాతో అల్జీమస్ అదుపు. ఇంకా హెల్త్ టిప్. పక్షవాతం బారిన పడ్డప్పుడు మామూలుగా అయితే కాలు చెయ్యి స్వాధీనం తప్పిపోతుంటాయి. అయితే ఒక్కోసారి కాలు చెయ్యి పడిపోవటం కాకుండా కేవలం నోరు మాత్రమే వంకరపోతూ ఉంటుంది. దీన్నే ఫేషియల్ పాల్సీ అని, బెల్స్ పాల్సీ అని వాడుకలో ముఖ పక్షవాతం అని పిలుస్తారు. ముఖ పక్షవాతానికి హోమియో వైద్యం చెబుతున్న ఔషధ చికిత్స గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పక్షవాతం అనగానే కాళ్ళు చేతులు పడిపోవటము, మాట పడిపోవటము మాత్రమే అందరికీ గుర్తొస్తుంది. పక్షవాతం ముఖంలో కూడా వస్తుంది. తలభాగం నుండి ముఖానికి అనుసంధానమయ్యే క్రేనియల్ నాడుల్లో ఒకటైన ఫేషియల్ నాడి ఎఫెక్ట్ అయితే ముఖ పక్షవాతం వస్తుంటుంది. దీనివల్ల ముఖంతో వ్యక్తపరిచే నవ్వటం, నుదురు చిట్లించటం, కళ్ళు ఎగరేయటం ఇలా అనేక కవలికలన్నీ దెబ్బతింటాయి. దీంతో ముఖంలో ఎలాంటి భావాలను వ్యక్తీకరించలేరు. ఈ ముఖ పక్షవాతం అనేది పుట్టుకతో కనిపిస్తుంది. కొన్నిసార్లు ప్రమాదాల్లో కూడా ఈ నాడి దెబ్బతింటే కూడా ఈ సమస్య వస్తుంది. అలాగే కొన్ని రకాల క్యాన్సర్లలో కూడా సమస్య వస్తుంది. ముఖ పక్షవాతాన్ని ఫేషియల్ పెరాలసిస్ అని, బెల్స్ పాల్సీ అని, వాడుకలో వక్రవాతం అని కూడా పిలుస్తారు. ముఖ పక్షవాతం గురించిన పూర్తి వివరాల్ని ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ పావులూరి కృష్ణ చౌదరి మాటల్లో ఇప్పుడు విందాం. చల్లగాల్లో బయటకు వెళ్ళొచ్చి సడన్గా కానీ అటాక్ వస్తే, వక్రవాతం వస్తే, తర్వాత ఆ వ్యక్తికి ఈ కారణంగా విపరీతమైన యాంగ్జైటీ, ఆందోళన, అస్థిమితం కానీ తోడైతే ఎకనైట్ గుర్తుపెట్టుకోవాలి. ఎకనైట్ ఇస్తే వక్రవాతం చాలా త్వరగా తగ్గిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్పోజర్ టు కోల్డ్ ఎయిర్. ఎకనైట్ వ్యక్తికి మామూలుగా చిన్న వ్యాధి అయినా చనిపోతా అన్న భయం, ఫియర్ ఆఫ్ డెత్ ఎక్కువ. తొందరలో 10 మంది ఉంటే అక్కడికి వెళ్ళలేడు. ఆఖరికి వీధి దాటాలన్నా కానీ భయపడతాడు. దాహం ఎక్కువ. కోల్డ్ ఎయిర్ సరిపడదు, కానీ కోల్డ్ ఎయిర్ కావాలి. ఈ లక్షణాలను గుర్తుపెట్టుకుని మనం ఎకనైట్ వాడుకోవాలి. మరొక ముఖ్యమైనటువంటి ఔషధం కాస్టికం. కాస్టికంలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చల్లటి గాలి తగిలి రావటం ఒకటి. తర్వాత సడన్గా పడిపోదు, మెల్లగా వీక్నెస్ స్టార్ట్ అవుతుంది. క్రమక్రమంగా ఆ వీక్నెస్ ఎక్కువ అవుతుంది, పెరాలసిస్గా స్థిరపడిపోతుంది. తర్వాత వాళ్ళ గుణగణాలు పరిశీలిస్తే చాలా దయగల మనుషులు వాళ్ళు. ఇతరులకు అన్యాయం జరిగినా కానీ వాళ్ళు ఓర్చుకోలేరు. ఒక్కోసారి భయంతో వాళ్ళు మాటలు కూడా వాళ్ళకి నత్తి వచ్చేస్తాయి. ముఖ్యంగా వేళ్ల మీద కానీ పులిపిల్లు కానీ కనిపిస్తే కాస్టికం వేసుకుంటే తగ్గిపోతాయి. వాళ్ళు దగ్గితే తుమ్మితే యూరిన్ పడతా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకుని మనం కాస్టికం వాడుకుంటే వక్రవాతానికి చాలా, ముఖ్యంగా కుడి ప్రక్క వక్రవాతానికి చాలా ప్రయోజనకరమైనటువంటి ఔషధం. ముఖ పక్షవాతానికి హోమియో వైద్యంలో ఎకోనైట్, కాస్టికం, డల్కమారా, బెల్లడోనా, జెల్సీమియం వంటి చక్కటి ఔషధాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ పక్షవాతానికి ముందుగా చెప్పుకోవాల్సిన ఔషధం ఎకోనైట్. ఎకోనైట్ వ్యక్తులకు చల్లగాలి సోకగానే అకస్మాత్తుగా ముఖంలో పక్షవాతం మొదలవుతూ ఉంటుంది. రోగి భయాందోళనలకు గురై అస్థిమితంగా కదులుతూ ఉంటాడు. భయం, తత్తరపాటు ఎక్కువ. భవిష్యత్తు గురించిన బెంగ అధికం. 10 మందిలో కలవరు. రోడ్డు దాటాలన్నా భయపడుతూ ఉంటారు. చల్లగాలికి బాధలు ఉద్రేకిస్తుంటాయి. ఈ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ముఖ పక్షవాతానికి తప్పనిసరిగా ఎకోనైట్ను ఎంపిక చేసి వాడాలి. ముఖంలో పక్షవాతం అనేది కుడివైపు మాత్రమే కనిపిస్తున్నప్పుడు, పక్షవాతం మెల్లమెల్లగా చోటు చేసుకున్నప్పుడు కాస్టికం ఔషధం బాగా పనిచేస్తుంది. దిగులు మూలంగా దుఃఖానికి గురయ్యే వ్యక్తులకు కాస్టికం మేలైన ఔషధం. కాస్టికం వ్యక్తులకు దయాగుణం ఎక్కువ. అన్యాయాన్ని సహించలేరు. న్యాయం కోసం పోరాడే స్వభావం వీరిది. కోపం వచ్చినప్పుడు తత్తరపాటు, నత్తి కనిపిస్తుంటుంది.
వీరికి చల్లటి పొడిగాలి గిట్టదు. తీపి అంటే అయిష్టత. చూడ్డానికి రెప్పలు వాలిపోయినట్లుగా కనిపిస్తూ ఉంటాయి. ముఖపక్షవాతంతో పాటు కాలిన బొబ్బలు, పులిపిర్లు, కండరాల నొప్పులు, మలబద్ధకానికి సైతం క్యాస్టికం ఔషధాన్ని వాడుకోవచ్చు. సాధారణంగా ఫేషియల్ పారాలిసిస్ సడన్గా వస్తుంది. అకస్మాత్తుగా వచ్చే బాధలన్నిటికీ బెలడోనా. సాధారణంగా బెలడోనా వ్యక్తులకి నిమ్మకాయ రసం, నిమ్మకాయ నీళ్లు చాలా ఇష్టపడతారు. కంప్లైంట్స్ ఒక తుఫాన్లాగా వచ్చి మీద పడటం, తర్వాత వాళ్ళకి శబ్దాలు కానీ వెలుతురు కానీ గిట్టకపోవటం. బెలడోనా ప్రతి ఇంట్లో అట్టు పెట్టుకోవాలా. ఎందుకంటే ఎండ దెబ్బకు, వడదెబ్బ అంటామే, ముఖ్యమైనటువంటి ఔషధం బెలడోనా. ఒంటి మీద గడ్డలు కానీ లేస్తే బాయిల్స్, బెలడోనా వాడుకోవాలి. అందువల్ల మీరు వక్రవాతానికి వచ్చేటప్పటికి ఎకనైట్ చల్లటి గాలి, కాస్టికం వ్యక్తులు వచ్చేటప్పటికి ఒక రాత్రి ప్రయాణం చేసిన ఆ రాత్రే కాకుండా రెండు రోజులు 3 రోజుల తర్వాత వ్యాధి బయటపడడం కాస్టికం. వర్షాకాలంలో కానీ వక్రవాతం వస్తే డల్కమేరా. సాధారణంగా ఈ వక్రవాతానికి గురైన వ్యక్తి నీరసంగా, నిస్త్రాణగా, డల్గా కనపడుతుంటే జెల్సీమియం. తర్వాత ఒక తుఫాన్ మీద పడ్డట్టు పడి బాధలకు గురైనటువంటి వ్యక్తులైతే బెలడోనా. ఈ ఔషధాలని మనం ఈ వక్రవాతానికి చాలా ప్రయోజనకరమైన ఔషధాలుగా గుర్తుంచుకోవచ్చు. ముఖపక్షవాతానికి మరొక మంచి ఔషధం డల్కమారా. చల్లగాలికి తిరగటం మూలంగా ముఖపక్షవాతం వచ్చిన వారికి డల్కమారా మంచి ప్రయోజనకరమైన ఔషధం. డల్కమారా వ్యక్తుల్లో పక్షవాతం వచ్చిన చోటు ముట్టుకుంటే బాగా చల్లగా ఉంటుంది. డల్కమారా వ్యక్తులు చూడటానికి స్థూలకాయుల్లా కనిపిస్తారు. పెత్తనం చేసే స్వభావం ఉంటుంది. వాతావరణంలో మార్పుల్ని తట్టుకోలేరు. తరచూ సైనసైటిస్, తలనొప్పి బాధిస్తూ ఉంటుంది. పెదాలపైన నీటి గుల్లలు, ముఖంపైన పులిపిర్లు కనిపిస్తుంటాయి. తేమతో కూడిన చల్లగాలిలోకి వెళితే ఉబ్బసం పెరుగుతూ ఉంటుంది. రుమాటిజం, నడుము నొప్పికి కూడా డల్కమారా బాగా పనిచేస్తుంది. ముఖపక్షవాతానికి తోడుగా మగత, తలతిప్పు, తలదిమ్ము, దవడ జారినట్లు ఉన్నప్పుడు జెల్సీమియం మేలైన ఔషధం. జెల్సీమియం వ్యక్తులకు పిరికితనం ఎక్కువ. పిరికితనం మూలంగా కాళ్ళు, చేతులు వణుకుతూ ఉంటాయి. మానసికంగా, శారీరకంగానూ బలహీనంగా కనిపిస్తూ ఉంటారు. ఈ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు జెల్సీమియంను వాడుకోవాలి. ముఖపక్షవాతం అనేది కుడివైపు భాగంలో అకస్మాత్తుగా చోటు చేసుకున్నప్పుడు బాధలు తీవ్రంగా ఉన్నవారికి బెల్లడోనా బాగా పనిచేస్తుంది. బెల్లడోనా వ్యక్తులకు జ్వరం తీవ్రంగా ఉండి ఒళ్ళు కాలిపోతున్నట్లుగా ఉంటుంది. దాహం తక్కువే అయినా నిమ్మకాయ నీళ్లు కావాలని అడుగుతూ ఉంటారు. వెలుతురు, ధ్వనుల్ని సహించలేరు. ముఖపక్షవాతానికి తోడుగా ఈ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు బెల్లడోనాను ఎంపిక చేసి వాడుకోవాలి. పిల్లల చేతిలో పెన్ను గాని పెన్సిల్ గాని ఉన్నప్పుడు చూడండి, కాసేపు బుక్కులో రాస్తారు, మరి కాసేపు వాటిని చెవుల్లో పెట్టి తిప్పుకుంటూ ఉంటారు. ఇలాంటప్పుడు కొన్ని సందర్భాల్లో చెవి లోపల పెన్ను, పెన్సిళ్ళు, పిన్నిస్సులు లాంటివి ఇరుక్కుపోతూ ఉంటాయి. తీవ్రమైన నొప్పితో పాటు రక్తస్రావం కూడా జరిగే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వెంటనే ఏం చేయాలో, ఎలాంటి ప్రథమ చికిత్సను అందించాలో ఇప్పుడు చూద్దాం. చెవిలోకి ఏదో ఒకటి పెట్టి తిప్పుకునే అలవాటు పిల్లల్లోనే కాదు, పెద్దల్లోనూ కనిపిస్తుంటుంది. ఇలాంటప్పుడు కొన్ని సందర్భాల్లో పెన్సిళ్లు, బలపాలు, పుల్లలు, పిన్నీసుల వంటివి చెవిలోపల ఇరుక్కుపోయే ప్రమాదం ఉంటుంది. అలాగే నిద్రపోతున్నప్పుడు చెవిలోపలికి చీమలు, చిన్న చిన్న పురుగులు కూడా దూరిపోతుంటాయి. తీవ్రమైన నొప్పి, భరించలేని బాధను కలుగచేసే ఇలాంటి పరిస్థితిలో వైద్య సాయం పొందడానికంటే ముందుగా కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. తలను సాధ్యమైనంత వరకు కిందకు వంచి ఉంచాలి. పుల్లలు, పిన్నీసులు వంటివి చెవిలో ఇరుక్కొని బయటకు కనిపిస్తున్నప్పుడు మెల్లగా లాగుతూ తీసేయడానికి ప్రయత్నించాలి. బయటకు కనిపించినప్పుడు లోపలికి ఏదో ఒకటి పెట్టి కెలక్కూడదు. ఇలా చేయడం వల్ల ఇరుక్కున్న వస్తువు మరింత లోపలికి వెళ్లే అవకాశం ఉంటుంది. చీమలు, పురుగులు చెవిలోపలికి చేరి కదలాడుతున్నప్పుడు 2-3 చుక్కల ఆలివ్ నూనెను కానీ, బేబీ ఆయిల్ని కానీ చెవిలోపలికి పోయడం మంచిది. ఇలా చేయటం వల్ల అవి చనిపోతాయి. పరిస్థితి ప్రమాదకరంగా మారకుండా ఉంటుంది. చీమలు, పురుగులు కాకుండా వేరే వస్తువులు ఏవైనా ఇరుక్కున్నప్పుడు ఆయిల్ పోయకూడదు. బయటకు కనిపించకుండా చెవిలోపల వస్తువులు ఇరుక్కున్నప్పుడు సాధ్యమైనంత త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్లాలి.
వ్యాధులు బాధల నుంచి మనల్ని కాపాడే యంత్రాంగమే ఒక్కోసారి మనకు చికాకుల్ని తెచ్చిపెడుతూ ఉంటుంది. మన నోట్లో ఉండే టాన్సిల్లు, ఎడినాయిడ్లలో కనిపించే సమస్యలు అలాంటివే. హానికారకాలైన వైరస్లు, బ్యాక్టీరియాలను అడ్డుకుని వాటితో పోరాడే క్రమంలో ఒక్కోసారి టాన్సిళ్లకు, ఎడినాయిడ్లకు కూడా ఇన్ఫెక్షన్ సోకుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు గొంతులో తీవ్రమైన నొప్పితో పాటు ఒకటే మంటగా ఉంటుంది. పిల్లల్లో ఈ బాధలు బాగా ఎక్కువగా ఉంటాయి. టాన్సిల్లు, ఎడినాయిడ్లలో వాపు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇంతకుముందు ఏంటంటే మొదటి ఇయర్లో 7 సంవత్సరాలు వచ్చినా, 2 సంవత్సరాలు కంటిన్యూస్గా 5 టైమ్స్ వచ్చినా, 3 సంవత్సరాలు అంతకన్నా కంటిన్యూస్గా 3 టైమ్స్ వచ్చినా సర్జరీ చేయాలనేవాళ్ళు. ఇంకోటి ఏంటంటే అంతకుముందు పాతకాలంలో టాన్సిల్ పక్కన ఏదన్నా పస్ ఫామ్ అయితే, అంటే పెరిటాన్సిలర్ యాప్సిస్ అంటాం, అలాంటిది వచ్చినా కూడా యాప్సిస్ తగ్గిన తర్వాత టాన్సిల్ చేయాలనేవాళ్ళు అనమాట. కానీ ప్రజెంట్ ఏంటంటే కొంచెం అటాక్స్ 1-2 ఎక్కువ వచ్చినా కానీ కంటిన్యూస్గా ప్రాబ్లం ఉండకూడదండి. ఎస్పెషల్లీ మౌత్ బ్రీతింగ్ ఒకటి, స్నోరింగ్ ఒకటి, గాలి తీసుకోవడం బాగా ఇబ్బంది పడుతుంటే మటుకి వెయిట్ చేయడం మంచిది కాదు. అలాగే రికరెంట్గా థ్రోట్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నా, వెయిట్ పెరక్కపోతున్నా, హైట్ పెరక్కపోతున్నా, కొంతమంది చూస్తే ఎడినో టాన్సిల్ 2 ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి చాలా సన్నగా ఉంటారు, హైట్ తక్కువ ఉంటారు, గ్రోత్ బాగుండదు. ఈవెన్ 6-7 ఇయర్స్ అయినా కూడా వాళ్ళు చాలా అంటే యాక్టివ్గా ఆడుకుంటున్నా కూడా తక్కువ వెయిట్, తక్కువ హైట్లో ఉంటుంటారనమాట. సో ఇలా ఉన్నప్పుడు అంటే సిమ్టమ్స్ ఉంటా వాళ్ళకి అట్టనే ఫిజికల్ అపియరెన్స్ కూడా కొరిలేట్ అవుతున్నా, అట్టనే వాళ్ళకి సిమ్టమ్స్ కొరిలేట్ అవుతున్నా ఆపరేషన్ చేయించుకోవటం మంచిదండి. అలా కాకుండా ప్రాబ్లం ఎక్కువ లేదు, టాన్సిల్ ఇన్ఫెక్షన్ ఎప్పుడో ఒకసారి వస్తుంది, ఏదో సంవత్సరంగా 1-2 సార్లు తగ్గిపోతుందంటే మనం సర్జరీ చేయాల్సిన అవసరం లేదండి. 1-2 సార్లు వస్తుంది కానీ పిల్లలకి బాగా గాలి తీసుకోవడం ఇబ్బంది ఉంటుంది, గురుకుంటుంది, సరిగా ఆడుకోలేకపోతున్నారు, సరిగా స్కూల్ పర్ఫార్మెన్స్ చేయలేకపోతున్నారు, డే టైం స్లీపీనెస్ ఉంది, నైట్ బాగా స్లీప్ డిస్టర్బెన్స్ అవుతుంది. ఇలాంటప్పుడు మటుకు మనం ఆపరేషన్ చేయటం మంచిదండి. అట్టనే ఎగ్జామినేషన్ చేసినప్పుడు కూడా అటాక్స్తో పాటు బాగా టాన్సిల్లర్ హైపర్ట్రోఫీ ఉన్న, ఎడినాయిడ్ హైపర్ట్రోఫీ ఉన్న, ఎడినాయిడ్ హైపర్ట్రోఫీని ఇప్పుడు ఎండోస్కోపీ విధానం ద్వారా ఎమ్మటే కనుక్కోవచ్చండి. ఈ ఎండోస్కోపీలో చూసి ఎడినాయిడ్ హైపర్ట్రోఫీ బాగున్నా, టాన్సిల్లర్ హైపర్ట్రోఫీ ఎక్కువ ఉన్నా, అది కూడా కొన్ని వారాలు, కొన్ని నెలలు మందులు ఇచ్చి తగ్గనట్లయితే మనం ఆపరేషన్ చేయాల్సి వస్తుందండి. టాన్సిల్లను, ఎడినాయిడ్లను ఎప్పుడు తొలగించాలో, వాటికి ఎలాంటి చికిత్స అవసరమవుతుందో తెలుసుకున్నాం కదా. వయసుతో పాటు ఎంతో కొంత మతిమరుపు రావటం మనందరిలోనూ చాలా సహజమైన పరిణామమే. ఈ మతిమరుపు గురించి పెద్దగా చింతించాల్సిన పని లేదు. అయితే అల్జీమర్స్ అనే మహా మతిమరుపు సమస్య ఒకటి ఉంది. దీని బారిన పడ్డ వాళ్లకు గతం అంతా సమాధి అయిపోతుంది. జ్ఞాపకాలేమీ గుర్తుండవు, ఇంట్లో వాళ్ళని కూడా గుర్తుపట్టలేకపోతూ ఉంటారు. మలి వయసులో నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే మహా మతిమరుపును అదుపులో ఉంచే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆల్జీమర్స్ అనేటటువంటి డిసీజు చాలామందిని పట్టి పీడిస్తూ ఉంటుంది. ముఖ్యంగా వృద్ధాప్యంలో, అంటే మతిమరుపు, మర్చిపోవడం, వస్తువులను మర్చిపోవడం, వ్యక్తులను గుర్తుపట్టకపోవడం, దారులను మర్చిపోవడం, భోంచేసింది భోంచేయలేనిది మర్చిపోవడం, పెట్టిన వస్తువు వేరే వేరే చోట పెట్టి మర్చిపోవడం. ఈ విధమైనటువంటి ప్రాథమిక దశ నుంచి బ్రెయిన్ పూర్తిగా ప్రజెంట్ టెన్స్ అంతా కూడా గుర్తుపట్టకుండా చేసేస్తుంది. తద్వారా ఎక్కువ భాగం గతంలో జరిగినటువంటి కొన్ని విషయాలు గుర్తుండడం, జ్ఞాపకం ఉండడం, ప్రజెంట్ టెన్స్లో ఏది కూడా గుర్తు లేకపోవడం. ఈ విధమైనటువంటి సమస్య చాలామందికి వృద్ధాప్యంలో వస్తూ ఉంటుంది. ఇది వారికన్నా కూడా వారి జతలో ఉండేటటువంటి కుటుంబ సభ్యులకి చాలా ఎక్కువ ఇబ్బందిని కలిగించి బాధ పెట్టేటటువంటి ఒక సమస్య. చాలా బాధాకరంగా ఉండేటటువంటి ఈ ప్రాబ్లంకి యోగాలో కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాలు కలవు. అందులో భాగంగా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం వృక్షాసనము, సమతుల్యాసనము, ఆదిముద్ర, అనులోమ విలోమ ప్రాణాయామం. వాటిని ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం వృక్షాసనము. ఈ ఆసనం చివరి భంగిమను గమనించినట్లయితే వృక్షాకృతిని పోలి ఉంటుంది కాబట్టి ఈ ఆసనాన్ని వృక్షాసనము అంటారు. ఈ ఆసనాన్ని నిలబడి చేసేటటువంటి ఆసనం. ఇప్పుడు ఆ ఆసనాన్ని ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ముందుగా 2 కాళ్ళు ఒకదాని జతలో ఒకటి ఉంచి స్ట్రైట్గా నిలబడాలి.
వెన్ను నిటారుగా ఉంటుంది, షోల్డర్స్ రిలాక్స్గా ఉంటాయి, చేతులు శరీర పక్క భాగాలు తాకుతున్న విధంగా ఉంచుకోవాలి. ఈ స్థితిలో ముందుగా ఒక కాలు మీద బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక కాలుని ఫోల్డ్ చేయాలి. లెఫ్ట్ లెగ్ని లిఫ్ట్ చేస్తూ పూర్తిగా కుడి కాలు యొక్క తొడ మొదటి భాగం దగ్గర ఉంచి కుడి కాలు పైన పూర్తిగా బాడీ యొక్క బ్యాలెన్స్ చేసుకోవాలి, గ్రిప్ తీసుకోవాలి. ఈ స్థితిలో చేతులు రెండు పైకి లిఫ్ట్ చేస్తూ శ్వాస తీసుకుంటూ రెండు చేతులు పూర్తిగా 90 degrees పైకి లేపి స్ట్రైట్గా ఉంచాలి. శ్వాస సమత్వంగా ఉంటుంది. ఈ స్థితిలో శరీరాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ నిదానంగా సాధ్యమైన త్వరగా తలను పైకి లిఫ్ట్ చేసి పైకి చూస్తున్న విధంగా ఉంచుకోవాలి. ఈ ఆసన స్థితిలో సుమారుగా 10 నుంచి 15 సెకండ్లు ఉండగలిగినంతసేపు ఉండాలి. ఇప్పుడు చేతులు రెండు కూడా యథాస్థానానికి కిందకి యథావిధంగా తీసుకొని రావాలి, కిందకి దించాలి. ఇప్పుడు ఎడమ కాలుని కుడి కాలు జతలోకి తీసుకొని రావాలి. ఇప్పుడు అదేవిధంగా ఎడం కాలు పైన కంప్లీట్గా బ్యాలెన్స్ చేసుకున్న బాడీని ఇప్పుడు కుడి కాలును ఫోల్డ్ చేయాలి. కుడి కాలు యొక్క అరికాల్ని ఎడమ కాలు యొక్క తొడ భాగానికి తాకించి పూర్తిగా ఎడమ కాలు పైన బ్యాలెన్స్ చేసుకొని ఇందాకలాగిన చేతులు రెండు నిదానంగా పైకి రేజ్ చేసి రెండు అరిచేతులు తాకించే విధంగా ఉంచి హ్యాండ్స్ రెండు 90 degreesలో ఉంటాయి. ఈ స్థితిలో బాడీని బ్యాలెన్స్ చేస్తూ పూర్తిగా ఆసన స్థితిలో ఉండాలి. చేతులు రెండు యథాస్థానానికి తీసుకుని రావాలి, దించండి. ఇప్పుడు కుడి కాల్ని రిలీజ్ చేయాలి. ఇప్పుడు సమతులాసనం, స్ట్రైట్గా నిలబడాలి. ఇప్పుడు శరీరం అంతటిని కూడా లెఫ్ట్ లెగ్ పైన బ్యాలెన్స్ చేసుకుంటూ రైట్ లెగ్ బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేయాలి. రైట్ హ్యాండ్తో రైట్ లెగ్ యొక్క పాదాన్ని పట్టుకోవాలి. శరీరం అంతటిని కూడా లెఫ్ట్ లెగ్ పైనే ఉంచాలి. ఈ స్థితిలో లెఫ్ట్ హ్యాండ్ పైకి రేజ్ చేస్తూ 4 fingers ఫోల్డ్ చేసి ఇండెక్స్ ఫింగర్ వల్ల స్ట్రైట్గా ఉంటుంది. ఇప్పుడు దృష్టిని ఇండెక్స్ ఫింగర్ పైన కేంద్రీకరించాలి. ఈ స్థితిలో శరీరాన్ని బ్యాలెన్స్ చేయాలి, పడిపోకుండా. ఇప్పుడు ఎడమ చేతిని కిందకి దించుతూ యథాస్థానానికి తీసుకొని రావాలి. హెడ్ని కూడా స్ట్రైట్గా తెచ్చుకోవాలి. ఇప్పుడు రైట్ లెగ్ని రిలీజ్ చేసి లెఫ్ట్ లెగ్ చేతిలోకి తీసుకొని రావాలి. అదేవిధంగా ఇప్పుడు లెఫ్ట్ లెగ్తో చేస్తాం. లెఫ్ట్ లెగ్ని ఫోల్డ్ చేసి లెఫ్ట్ హ్యాండ్ యొక్క అరిచేత్తో లెఫ్ట్ లెగ్ యొక్క పాదాన్ని పట్టుకొని రైట్ లెగ్ పైన పూర్తిగా బాడీని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇందాక మాదిరిగానే రైట్ హ్యాండ్ రేజ్ చేస్తూ రైట్ హ్యాండ్ని 90 degrees తీసుకొని రావాలి. ఇండెక్స్తో బాధపడుతున్నటువంటి వాళ్ళు కానీ, ముందస్తు జాగ్రత్తగా కానీ, వయసు పైబడుతున్నటువంటి వాళ్ళకి ముందస్తు జాగ్రత్తగా ఈ విధమైనటువంటి వృక్షాసనం ఒక్కొక్క కాలతో 5 సార్లు చొప్పున, అదేవిధంగా సమతులాసనం ఒక్కొక్క కాలతో 5 సార్లు చొప్పున, అదేవిధంగా అనులోమ విలోమ ప్రాణాయామం, ఆది ముద్ర, ఈ ప్రాక్టీస్ ద్వారా, అభ్యాసం ద్వారా బ్రెయిన్ చాలా షార్ప్ అవుతూ వస్తూ ఉంటుంది. అదేవిధంగా ప్రతిరోజు ఏదో ఒక విషయాన్ని నేర్చుకోవడం, కొత్త విషయాన్ని నేర్చుకోవడం అనేటటువంటిది ఎప్పుడైతే బ్రెయిన్కి అలవాటు చేస్తూ వచ్చామో అది ప్రజెంట్ టెన్స్లో మెమరీలో, కాన్షియస్లో ఉండడానికి చాలా ఉపయోగపడేటటువంటి అత్యద్భుతమైనటువంటి సాధనం. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఆంధ్ర హాస్పిటల్ సమర్పించు ఒక చిన్న చిట్కా మీకోసం. ఎలర్జీల కారణంగా చర్మంపై నల్లటి మచ్చలు మిగిలిపోతున్నప్పుడు మంచి గంధాన్ని అరగదీసి కొబ్బరి నూనెలో కలిపి మచ్చలపై నిత్యం పూస్తుంటే మచ్చలు క్రమంగా మాయమైపోతాయి. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాలని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.